అమరావతికి అభివృద్ధి చేస్తామని చెప్పి పక్కన చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మీరేం వ్యతిరేకం, మా భూములు ఇవ్వమని చెప్పన్నారు. ఎందుకు ఎవరు భూమి ఏం చెప్తారు మీరు? భూములు అయితే ఇవ్వటానికి వ్యతిరేకిస్తున్నామంటే ఫస్ట్ 11 సంవత్సరాలు అయింది వాళ్ళకి డెవలప్మెంట్ చేయాలి ఫస్ట్ పూలింగ్ వాళ్ళకి. అట్లాగే ఇప్పుడు సెకండ్ పూలింగ్ అని మళ్ళీ 44,000 ఎకరాలు అంటే ఇవన్నీ తీసుకొని అమ్మేసుకొని ఎప్పుడో 20 ఏళ్ళు దాకా డెవలప్ చేయకపోతే రైతుల పరిస్థితి ఏంటి? అందుకని రైతులు తరతరాల నుంచి నమ్ముకున్న భూముల్ని వాళ్ళు ప్లాట్లు ఇస్తారు 25 సెంటు 250 గజాలు. అవి అమ్ముకొనే తిని బతకాల్సిన అవసరం లేకుండా ఎకరానికి ₹1 కోటి ఇచ్చి 250 గజాలు ఇస్తే ఆ ₹1 కోటితో ఉపాధి కలిగించుకుంటారు. ఈ వాళ్ళు పూర్వం నుంచి ఉన్న భూముల కింద ప్లాట్లు ఉంటాయి స్థిరాస్తి కింద. ఆ విధంగా డిమాండ్. అలాగే ఆ రైతులు నమ్ముకున్న కూలీలు కూడా తరతరాల నుంచి ఉన్నారు. వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎన్ని ఊళ్ళు అయితే తీసుకున్నారో అన్ని ఊళ్ళల్లో ఆ యొక్క ఎంతమంది ఉంటే రైతు కార్మికులు అంతమందికి నెలకి ₹10,000 ఉపాధి కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది ఏంటంటే మేము కమర్షియల్ ప్లాట్లు ఇచ్చాము, అమరావతి ప్రాంతంలో రైతులకి ప్రజలకి అన్ని రకాలుగా మేము సేవ చేస్తామని చెప్పి అన్నారు. ఏదైతే మేము మాట ఇచ్చామో ఆ మాట అమలు చేస్తామని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎలా స్పందిస్తారు, ఏం చెప్తారు దీని గురించి? ఒక్క మాట కూడా నిజం ఉండదు. ఎందుకంటే వాళ్ళు 2014 నుంచి కూడా చూసాం. ఎక్కడ ప్రమాణ స్వీకారం చేస్తే రాజధాని అక్కడైనా యూనివర్సిటీ కాడ. తర్వాత ఎన్టీఆర్ పుట్టిన జిల్లా కృష్ణా జిల్లా నూజివీడు అన్నారు, అది అయిపోయింది. మళ్ళీ తుళ్ళూరులో 5 లక్షలు 10 లక్షలకు ముందు పొలాలు కొనేసుకొని నాయకులందరూ ఆ తర్వాత తుళ్ళూరు రాజధాని అన్నారు. మళ్ళీ రాజధాని అట్లా కూడా రాజధాని కడితే ఎకరం 100 కోట్లు అమ్మితే ఈ రైతులు డెవలప్ కాకూడదని చెప్పి పూలింగ్ అని నెపం పెట్టేసి 1250 గజం ఇస్తామని చెప్పి వీళ్ళు ఏం చేశారు, ఫస్ట్ కొనుక్కొని 25 సెంటు రిజిస్ట్రేషన్ చేయించుకొని 25 సెంటు కూడా ఎకరం కౌలు 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పి ఒక ప్రకటన చేసుకొని హైప్ చేసుకున్నారు. ఆ పూలింగ్ వాళ్ళు కొనుక్కున్న ఏరియా మొత్తం ఎకరం 2 కోట్లు అట్లా అయిపోయింది. వెంటనే అమ్మేసుకున్నారు, 1000 కోట్లు గడించారు. ఆ విధంగా డెవలప్మెంట్ చేసింది లేదు. పూలింగ్ తీసుకున్నారు, అట్టాగే వదిలేశారు. మళ్ళీ తర్వాత ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు 3 రాజధానులని ఏదో టైం డిలే అయిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ మారంగానే ఇన్నర్ రింగ్ రోడ్డు అవుటర్ రింగ్ రోడ్డు సర్వే నెంబర్లు వదిలేరు, ప్లాట్లు పడేశారు. ఒక్కసారి 6-7 కోట్లు అయిపోయింది. భూములు పెరగకూడదు మళ్ళీ ఆపేశారు. ఇవాళ ₹1 కోటి కూడా అడిగేవాళ్ళు లేరు. ఆయన ఏం చేస్తాడు, ఇన్నర్ రింగ్ రోడ్డు అవుటర్ రింగ్ రోడ్డు సర్వే నెంబర్లు వదిలినప్పుడు హైదరాబాద్కు మించి రియల్ ఎస్టేట్ పరుగులు తెస్తుందని చెప్పి పక్క గవర్నమెంట్ చెప్తుంది. మీరేమో రేట్లు పడిపోయి చెప్తున్నారు. ఏది వాస్తవం ఇది? ఎక్కడ భూములు రేట్లు పెరిగినాయి, ఎక్కడ కొంటున్నారండి? ఫస్ట్ పెరిగిన మాట వాస్తవమే గవర్నమెంట్ మారంగానే. ఆ తర్వాత తగ్గిపోయినాయి, అడిగేవాళ్ళు లేరు కదా. ఇప్పుడు ఎక్కడ జరుగుతున్నాయో చెప్పానండి, ఎక్కడ లేదు, ఆగిపోయింది. 6 కోట్లు 7 కోట్లు అమ్మిన పొలాలు ఇలా ₹1 కోటి కూడా అడిగేవాళ్ళు లేరు, ఆగిపోయినాయి. ఈ విధంగా ప్రతిసారి కూడా రేటు రావటం తగ్గటం వీళ్ళ స్వార్థాల కోసం, రాజకీయ నాయకుల స్వార్థాల కోసం రైతుల జీవితాలతో చెలగాటం ఆడుకుంటున్నారు. ఇది వాస్తవం. అందుకని ఏంటంటే వాళ్ళు ఇచ్చిన కాస్త కూస్త ప్లాట్లు కూడా అమ్ముకొని ఇబ్బంది పడకుండా తినకుండా ఈ యొక్క ఎకరానికి ₹1 కోటి ఇచ్చి 1250 గజాలు ఇస్తే ఆ ₹1 కోటితోటి వాళ్ళు పిల్లల చదువు కానీ పెళ్ళిళ్ళు కానీ వాళ్ళకి ఇంకా అనేక అవసరాలు వైద్య నిమిత్తాలు ఏమన్నా ఉన్నాయి, యథామానుగా గడిచిపోతూ ఉంటుంది. ఈ ఒక భూములు మాకు పూర్వం నుంచి ఉన్నాయి కాబట్టి వాటి కింద ప్లాట్లు ఇచ్చారు అంటారు. నేను అందుకనే రైతు కార్మికులకు కూడా వాళ్ళని తరతరాల నుంచి నమ్ముకొని ఉన్నారు కనుక నెలకు ₹10,000 కార్మికులకు కూడా ఇవ్వాలి, రైతు కూలీలకి. ఎందుకంటే మనం చూస్తున్నాం, మీకు తెలుసు, అందరికీ తెలుసు, నాయకులకు కూడా. ఎక్కడైనా ఒక 10 గజాలు ఫ్లాట్ డెవలప్మెంట్కి ఇస్తేనే వాళ్ళు గుడ్విల్ కింద ₹1 కోటి ఇచ్చేసి 10 ఫ్లాట్లు అట్టిస్తారు. అలాంటిది ఊళ్ళు ఇన్ని వేల ఎకరాలు ఇస్తుంటే వీళ్ళకి ఏమి ఇవ్వకపోతే వాళ్ళకి ఉపాధి ఎలా ఉంటుంది చెప్పండి? ఎవరో రైతుకు వచ్చిన ప్లాట్, ఒక రైతు ఒక ప్లాట్ అమ్ముకుంటే ఆయన వరకే కాస్త కొంతకాలం గడిచిద్ది. తర్వాత మరి వీళ్ళందరి పరిస్థితి ఏంది అంటే, అమ్ముకుంటేనే ఉపాధి, అమ్ముకోకపోతే ఉపాధి లేదు. అంటే పొలం టోటల్గా తీసుకోవాలి, ప్లాట్లు ఇవ్వాలి, అయ్యి అమ్ముకోవాలి, రోడ్డును పడాలి, తర్వాత అపార్ట్మెంట్ కాపలాలు కూర్చోవాలి వీళ్ళందరూ రైతులు. అదే కదా ప్రభుత్వ ఆలోచన.